హాయ్ ఎవరివన్. ఈ మధ్య ఫోన్ హ్యాకింగ్స్ అని చాలా జరుగుతున్నాయి. అలాగే సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి. అయితే మన ఫోన్ హ్యాక్ కాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం జీమెయిల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా, అవే కాదు కొన్ని వేరే యాప్స్ కానీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం కదా, మనం సేమ్ పాస్వర్డ్స్ చాలా మట్టుకు సెట్ చేసుకుంటాం. ఒకటే పాస్వర్డ్ అన్నిటికీ వాడతాం. అండ్ ఇంకోటి, మనం ఈజీ పాస్వర్డ్ అని పెట్టుకుంటాం. అంటే హ్యాకర్స్కు తెలిసే విధంగా కొంచెం తొందరగా హ్యాక్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి 123451123123 ఇట్లా కొన్ని సెట్ చేసుకుంటాం. ఇంకొందరు మొబైల్ నెంబర్ సెట్ చేసుకుంటారు. ఇంకొందరు 1 నుంచి 9 వరకు 1 2 3 4 5 6 ఈ విధంగా వచ్చేటట్లయితే సెట్ చేసుకుంటారు. అండ్ అలా కాకుండా మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఏమైనా సరే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఇంకా నంబర్స్, సింబల్స్ ఆ విధంగా వచ్చేటట్లు సెట్ చేసుకోవాలి. కొంచెం కష్టంగా ఉండే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలా. మీరు అనుకోవచ్చు అది మార్కెట్లో గుర్తుంటుంది, కష్టంగా కూడా మేము కూడా మర్చిపోతాం. కనుక ఒక పేపర్ మీద రాసుకోవచ్చు. ఒక పేపర్ మీద పాస్వర్డ్స్ అని ఒక పేపర్ మీద రాసుకొని ఫోటో వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మనం ఫోన్లో నోట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, దానిలో కూడా పాస్వర్డ్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీ పాస్వర్డ్ మీకు వెళ్తే వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పాస్వర్డ్ కూడా షేర్ చేసుకోకండి ఎవరితోని, అది మీకే ఫ్యూచర్లో డేంజర్ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్స్లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్ కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ పబ్లిక్ వైఫై అనేది వాడతాం. అక్కడ పబ్లిక్ వైఫై వాడినప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. పబ్లిక్ వైఫైలో ఏంటంటే అవతల వ్యక్తి ఎవరో మనకు తెలియదు, మంచోడు చెడ్డోడో కూడా తెలియదు. అలాగే పబ్లిక్ వైఫై మనం వాడుతున్నప్పుడు మన డేటాని వాళ్ళు హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీలైనంత మట్టుకు పబ్లిక్ వైఫై వాడకండి. ఒకవేళ వాడాల్సి వస్తే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీద డేటా బ్యాలెన్స్ లేక వాడాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం మీరు VPN కనెక్ట్ చేసుకొని వాడండి. VPN కనెక్ట్ చేయడం వల్ల మనకు ఐడియా అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి హ్యాకర్స్ అనేవాళ్ళు మన డేటాని అంత ఈజీగా హ్యాక్ అయితే చేయలేరు. అలాగే మనకన్నా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తే పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేసుకొని, పబ్లిక్ ఛార్జర్స్ కూడా వాడకుండా దాని ద్వారా కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు USB పోర్ట్ ఉంది, దాని త్రూ మన డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీలైన మీ ఓన్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్ యూజ్ చేసుకోండి. ఇలా పబ్లిక్ వైఫై వాడడం కానీ, లేక పబ్లిక్ ఛార్జర్స్తో ఛార్జ్ చేసుకోవడం కానీ అవాయిడ్ చేస్తే మీ ఫోన్ అయితే హ్యాక్ అకౌంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ మధ్య పాస్కీస్ అని చెప్పి మన పాస్వర్డ్స్కు ఆల్టర్నేటివ్గా గూగుల్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ ఇలా కొన్ని తీసుకొచ్చాయి. ఈ పాస్వర్డ్ బదులు పాస్కీలు వాడడం ద్వారా ఏమవుతుందంటే మన డేటా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఈ పాస్కీల వలన మన ఫోన్ హ్యాక్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గుతుంది. మన అకౌంట్స్ కూడా హ్యాక్ అవ్వకుండా ఉంటాయి. ఈ పాస్కీల వలన ఇవి మన గూగుల్ అకౌంట్లో సేవ్ అవ్వడం వల్ల ఇవి మనం ఆటోమేటిక్గా ఉన్న డివైస్లో, మన గూగుల్ అకౌంట్ కనెక్ట్ ఉన్న డివైస్లో యాప్ ఇన్స్టాల్ చేసి వస్తే ఆ డివైస్ ఆటోమేటిక్గా మనకి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఈ పాస్కీస్ వల్ల ఆటోమేటిక్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే వేరే వాళ్ళు హ్యాక్ చేయాలని ట్రై చేసిన మన అకౌంట్స్ని, వాట్సాప్ కానీ, జీమెయిల్ కానీ, ఇంకా సంథింగ్ వేరే ఏదైనా సరే హ్యాక్ చేయాలని చెప్పి చూసిన మన యాప్స్ని వాళ్ళు హ్యాక్ చేయలేరు. మన డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటే మన అకౌంట్ కూడా సేఫ్ అయితే ఉంచుకోవచ్చు. మనం పాస్కీల వల్ల మనకు ఫేస్ అన్లాక్ వల్ల కూడా ఈ మధ్య ఫేస్ అన్లాక్ ఫీచర్ వల్ల ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంటుంది. దానివల్ల మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని డివైస్లో ఫేస్ అన్లాక్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. కొన్ని సార్లు ఇట్లుండే మన ఫోటో పెట్టినా కూడా ఫేస్ అనుకుంటే చేసి అన్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని ద్వారా సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉండదు. అందువల్ల అది వాడడం బదులు ఫింగర్ ప్రింట్ వేసుకుంటే 8 విధాలు ట్రై చేసి మన ఫింగర్ ప్రింట్ అయితే హ్యాక్ చాలా కష్టం. కాబట్టి మన ఫింగర్ ప్రింట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మన ఫోన్ అనేది సేఫ్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఫోన్స్ ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే, అన్నోన్ సోర్సెస్ నుంచి యాప్స్ అయినా డౌన్లోడ్ చేసుకోకపోవడం బెటరు. ఎందుకంటే మనం ఎప్పుడైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని బగ్స్ ఉండొచ్చు. ప్రతి యాప్ సెక్యూర్ మనం చెప్పలేము, కొన్ని బగ్స్ ఉండొచ్చు. ఆ బగ్స్ని ఇంకొక అప్డేట్ క్లియర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి యాప్ సేఫ్ అండ్ సెక్యూర్ అంటే ఎవరు చెప్పలేరు. కంపల్సరీ ఏదో ఒక చిన్న బగ్ అనేది ఉంటుంది. ఆ బగ్ ఎవరికైనా హ్యాకర్స్ తెలిస్తే మన డేటా మొత్తం పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దాన్ని ఎప్పుడప్పుడు యాప్ని అప్డేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ప్లే స్టోర్ నుంచి కాకుండా బయట నుంచి మనకు తెలియని వెబ్సైట్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే కొంచెం జాగ్రత్త ఉండి, మరి అత్యవసరం అయితేనే యాప్ మనకు సేఫ్ అనిపిస్తే డౌన్లోడ్ చేసుకుంటే తప్ప వేరే యాప్స్ ఏవి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా మెసేజెస్ లింక్స్ వస్తాయి, లింక్ ప్రెస్ చేయండి అని చెప్పి మనకు తెలిసిన మెసేజ్ లాగా కొన్ని లింక్స్ వచ్చి మనకు యాప్ డౌన్లోడ్ చేసుకోమంటది. అలాంటి మెసేజ్లను అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మ్యాక్సిమం ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే ట్రస్టెడ్ కంపెనీస్ అని బ్యాంక్స్ అనేవి
మనకు వచ్చే మెసేజ్లు బ్యాంక్స్ నుంచి వచ్చినట్లు కానీ మనకు తెలిసిన ఏ కంపెనీ నుంచి వచ్చినట్లు కానీ ఉంటాయి. అది మీరు జాగ్రత్త 1-2-3 సార్లు చెక్ చేసుకొని ఆ యాప్ ఖచ్చితంగా అక్కడ నుంచి వచ్చింది అనిపిస్తేనే డౌన్లోడ్ చేసుకోండి తప్ప అది లింక్ వచ్చింది అని చెప్పి తెలిసి తెలియకుండా మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి. దీని ద్వారా మీ డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగే మీ మనీ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకో టిప్ వచ్చేసి దీని రిలేటెడ్ టిప్, అది కూడా స్పామ్ కాల్స్ వస్తాయి కదా, ఆ స్పామ్ కాల్స్ రెస్పాండ్ కాకపోవడం చాలా బెటర్. మీకు స్పామ్ ఎలా ఇస్తుందంటే అందరికి తెలిసింది, ట్రూ కాలర్లో మనకు ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకుని అది మనకు స్పామ్ కాల్ ఏదో జెన్యున్ కాల్ ఏదో అందులో చూస్తుంది, దానిలో మనం తెలుసుకోవచ్చు. అలా కూడా మన గూగుల్ డైలర్లో స్పామ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ గూగుల్ డైలర్ ద్వారా మనం స్పామ్ ప్రొటెక్షన్ చేస్తే వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అలాంటివి కానీ, కొన్ని జొమాటో, స్విగ్గీ ఇలాంటివి కానీ వచ్చినప్పుడు అది గూగుల్ డైలర్ ద్వారా మనం స్పామ్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే అది స్పామే అనుకోని చెప్పి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. దీనికంటే ట్రూ కాలర్ బెస్ట్. ఎందుకంటే ట్రూ కాలర్ మనకు ఫ్రాడ్ కాల్ ఏదో చూపిస్తుంది కాబట్టి దాన్ని బ్లాక్ చేయడం జరగదు కదా. ట్రూ కాలర్ మనం యూజ్ చేసుకోవచ్చు గూగుల్ డైలర్ కంటే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇది అందరితో అయితే కాదు తెలియదు, ఎందుకంటే మన డేటాని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటే మన ఫోన్కి వెళ్ళమైనా కూడా మన డేటా అయితే సేఫ్గా ఉంటుంది. ఒక పెన్ డ్రైవ్ వేసుకొని, ఒక OTG కేబుల్ తీసుకొని, ఫోన్ కనెక్ట్ చేసుకొని ఎప్పుడప్పుడు డేటా బ్యాకప్ తీసుకోవడం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఉంటే బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనం గూగుల్ డ్రైవ్లో కానీ ఇంకా చాలా వరకు ఉంటాయి, అందులో మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీని ద్వారా మన డేటా సేవ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఒకవేళ ఫోన్ అయినా కూడా మన డేటా అయితే కొంచెం లాస్ కాకుండా అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కింద ఇది వాడుకోవచ్చు. అండ్ ఇంకో టిప్ వచ్చేసి, లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, ఇది రిమోట్ యాక్సెస్ యాప్ని వాడడం ద్వారా మీ మొబైల్ని ఒకవేళ పోయినా కూడా రిమోట్లో లాగే ఛాన్స్ ఉంటుంది. మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి రిమోట్ యాక్సెస్ యాప్ ఎలా వాడాలని చెప్పి. దాని ద్వారా మీరు వేరే మొబైల్ నుంచి మీరు మీ ఫోన్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ పోయినా కూడా మీరు లాగ్ చేయడం కానీ ఫార్మాట్ చేయడం కానీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ.